హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్టులో రేపు మార్చి నెలలో జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో హిందీ సబ్జెక్టులో రోమన్ నెంబర్ 1లో 12 గ్రామర్ పాయింట్స్, 12 హెడ్స్, 12 గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో 4వ ప్రశ్న మనకి కారకకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రశ్న ఎలా ఇస్తారు? ఆ ప్రశ్నకి మనం కారక్ అనేది కొద్దిగా క్లిష్టతరమైనదే అయినా ఈ కారక్ అనే దానికి కూడా మనం జవాబుని కాస్త కొన్ని చిట్కాలతో అతి త్వరగా ఎలా మనం ఆన్సర్ని తెలుసుకోగలము, ఆన్సర్ షీట్లో రాయగలము అనే దిశగా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక టాపిక్లకు వెళ్ళినట్లయితే కారక చిహ్నం. ఎగ్జామ్లో ప్రశ్న ఎలా ఇస్తారా అంటే ఈ విధంగా ఒక వాక్యం ఇస్తారు. ఈ విధంగా ఒక వాక్యం ఇస్తారు. చూడండి, ఇక్కడ యహ్ డైరీ డాష్ ఏక్ పన్నా హై అని ఈ విధంగా వాక్యం ఇస్తారు. ఇక్కడ డాష్ పెట్టారనమాట. సహీ కారక చిహ్న వికల్పో మే సే పెహచాన్ కర్ లిఖియే అన్నాడు. అంటే సరి అయిన విభక్తి ప్రత్యయాన్ని కింద ఇచ్చిన ఈ 3 ఆప్షన్స్లో నుంచి తెలుసుకొని రాయండి అన్నాడు. మరి అది తెలుసుకోవాలి అంటే మొదటగా కొంత ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి ఎప్పుడు కూడా ఆన్సర్ ఏంటో ఆ 3 ఆప్షన్స్ మీదనే మనం ఇదై ఉంటుందా అని ఒక రెండిటి గురించి మనం తెలుసుకుంటే ఆ 2 కాకపోతే 3వదే అక్కడి జవాబు. సరే, మొదటగా కొంత కారకకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాత మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతాం. విభక్తి ప్రత్యయాలు మనకి కర్తాకారక్, కర్మకారక్, కరణకారక్, సంప్రదానకారక్, అపాదానకారక్, సంబంధకారక్, అధికరణకారక్, సంబోధనకారక్ అని 8 ఉన్నాయి. సరే, వాటి పేర్లు కూడా మనకు అనవసరం, అవి కూడా వద్దు. ఇకపోతే ఆ ప్రత్యయాలు ఏంటి అంటే నే, కో, సే, కేలియే, కే వాస్తే, కా, కే, కి, మే, పర్, హే, అరే, అజీ అని ఈ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. వీటికి ఒక్కసారి మనం తెలుగులో మీనింగ్ని తెలుసుకుందాం. నే అంటే డుమువులు, డుమువులు. అలాగే కో అంటే నీ, ను, లా, కి, కు. సే అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి నాన్న. చే, చేత, తో, తోడ, నుండి, కంటే, వలన అని ఇన్ని తెలుగు మీనింగ్స్ ఉన్నాయి. అలాగే కేలియే అంటే కొరకు, కే వాస్తే కై, కా అన్న యొక్కనే, కే అన్న, కీ అన్న, ఈ 3టికి ఒకటే మీనింగ్ యొక్క. మే అంటే లోపల, పర్ అంటే మీద, పైన, హే అంటే ఓ, అరే, ఓరి, ఒరే, అజీ అంటే ఏవండి అని. ఇక్కడికి ఇది స్టెప్ నెంబర్ 1 అన్న. అంటే దీనికి తెలుగు మీనింగ్స్ అయితే ఆ పదాలకి మనం తెలుసుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్లో ఇచ్చే ఆప్షన్స్లో ఇవే ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్లో ఈ పదాలు తప్ప ఇక ఏ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ పదాల యొక్క తెలుగు అర్థాలని మొదటగా మనం తెలుసుకున్నాం. మరి ఏ పదాన్ని ఎప్పుడు వాడతారు, ఎందుకు వాడతారు, ఎలా వాడతారు అనేది ఒక్కసారి 3 మాటలలో తెలుసుకుందాం. నే అనేది వాక్యము భూతకాలానికి చెంది ఉంటే, వాక్యము గనక భూతకాలానికి చెంది ఉంటే అంటే పాస్ట్ టెన్స్కి చెంది ఉంటే ఆ క్రియ సకర్మక క్రియ గనక అయి ఉంటే కర్త పక్కన నే వస్తుంది. మరి సకర్మక క్రియనా అకర్మక క్రియనా మాకెట్ట తెలుస్తుంది సార్ అని డౌట్ రావచ్చు. క్రియ మీద మనం 2 ప్రశ్నలు వేయాలి. క్యా, కిసే అని 2 ప్రశ్నలు వేసినట్లయితే ఏ ఒక్క ప్రశ్నకైనా మనకి జవాబు లభించినట్లయితే
అది సకర్మక క్రియ అని భావించి కర్త పక్కన డాష్ ఉన్నట్లయితే అప్పుడు అక్కడ మనం నే అనేది పెట్టాలి. ఆప్షన్లో నే గనక ఉంటే, ఒకసారి నే ఎందుకు ఉంటుంది అంటే ఈ మాటలు గుర్తుకు రావాలి. వాక్యం భూతకాలంలో ఉందా? భూతకాలం అంటే ఏంది? లాస్ట్లో థా, థే, థీ అని సింగిల్ లెటర్ సహాయక క్రియలు ఉండాలి. అలాగే క్రియ చివర యా, ఏ, ఈ ఇలాంటి ఏవైనా అక్షరాలు మనకు కనబడాలి. ఉంటే అది భూతకాలం అని డిసైడ్ అవుతాం. కర్త పక్కన డాష్ ఉండాలి, ఆప్షన్లో నే ఉండాలి, క్రియ సకర్మకం అయి ఉండాలి, అప్పుడు నే అనేది వస్తుంది అక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. కో, కో అనేది నాన్న దీన్ని కర్మ పక్కన ఉంటుంది. కో అనేది కర్మ పక్కన ఉంటుంది. రెండవది, వాక్యం చివరిలో గనక చాహియే అని ఓటు మనకు గనక కనబడితే అప్పుడు కర్మ పక్కన కో అనేది మనం పెట్టచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సే, సే అనేది ఈ మీనింగ్ ఇస్తుంది అన్న సంగతి మనకైతే తెలుసు. ఇంకా కూడా ఎందురా అంటే సే అనేదాన్ని ఒకటి కంపారిజన్కి వాడతారు. ఇద్దరి మధ్య కంపారిజన్ అంటే రామ్ డాష్ భీమ్ బడా హై అంటే ఇక్కడ చూడండి రాముడు భీముడు వీళ్ళిద్దరికి కంపారిజన్ చేశాం కాబట్టి ఇక్కడ కంపారిజన్ దగ్గర సే అనేది వస్తుంది. ఇంకొకటి ఒకదాని నుంచి దూరం అయిపోతుండడం. పేడు సే పత్తా గిరా, పేడు సే పత్తా అంటే చెట్టు నుండి ఆకు దూరం అవుతుంది, రాలిపోతుంది. గాంవ్ సే రామాయ, ఊరు నుండి రాముడు వచ్చాడు. ఈ విధంగా అలాంటి వాటిల్లో మనం వాడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కర్త వాడిన వెపన్, ఇన్స్ట్రుమెంట్, సాధనం లేదా ఆయుధం. రామ్ కలం సే లిఖతా హై, రాముడు దేంతో రాస్తున్నాడు? పెన్నుతో రాస్తున్నాడు, పెన్నుతో. ఈ విధంగా చాకుసే మారా, కత్తితో చంపాడు. ఈ విధంగా వెపన్, ఇన్స్ట్రుమెంట్ పక్కన సే వస్తుంది. ఏదైనా ఊరు నుండి వచ్చాడు, పోయాడు అనేదానికి సే వస్తుంది. అలాగే కంపారిజన్కి సే వస్తుంది. సేని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కేలియే, కేలియే అన్న, కే వాస్తే అన్న ఇవన్నీ ఎందురా అంటే కర్త కర్మ కొరకు ఏమైనా పని చేసినట్లయితే, ఏమైనా పని చేసినట్లయితే దానికోసం మనం ఇక్కడ వాడడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమము మీకు ఈ కేలియే, కే వాస్తే అనేది మ్యాక్సిమం మీకు ఆప్షన్స్లో కనబడకపోవచ్చు. ఎందుకంటే చూసిన మోడల్ పేపర్స్లో ఈ కేలియే, కే వాస్తే అనేటివి పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా దాన్ని ఇచ్చే అవకాశం కూడా లేదు. మిగతా వాటి మీద ఫోకస్ చేయడం చాలా మంచిది. ఇకపోతే కా, కే, కి. కా అనేది మనకి ఈ విధంగా డాష్ ఇస్తారు కదా నాన్న. ఈ డాష్ పక్కన అంటే రైట్ సైడ్ ఉండే వర్డ్ని బట్టి కా అనే దాన్ని మనం రాయాలి. ఈ డాష్ పక్కన రైట్ సైడ్ ఉండే వర్డ్ ఒకవేళ ఇక్కడ పుంలింగ శబ్ద్ మేల్ జెండర్ గనక ఉంటే, అది సింగులర్ అయితే కా అనేది పెట్టాలి. లేదు మేల్ జెండరే బహువచనంలో ఉంది, ప్లూరల్లో ఉంది, అప్పుడు కే అనేది పెట్టాలి. ఇది అసలు మేల్ కాదు, ఫిమేల్, స్త్రీలింగ్, అది ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు. అలాంటి సందర్భంలో కీ అనేది పెట్టాలి. ఇంకా మనకి ఇక్కడ ఉపయోగపడేది ఏమిట్రా అంటే ఇక్కడ చివర క్రియ ఉంటుంది. క్రియ దగ్గర చూడండి, క్రియ చివర గనక ఆకి మాత్ర ఉంటే ఇక్కడ కా పెట్టండి. క్రియ చివర ఏకి మాత్ర ఉంటే కే పెట్టండి. క్రియ చివర కీ అనేది ఈకి మాత్ర గనక ఉంటే కీ పెట్టండి. ఈ విధంగా కూడా ఇక్కడ వాక్యం చివర అంటే సింగిల్ లెటర్లో ఉండే దాని ముందర ఏదైతే క్రియ ఉంటుందో దాన్ని బట్టి మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఇకపోతే మే అనేది అధికరణం అంటే అధికారం దాని లోపల. రెండవది మే అనేది లోపల అనే మీనింగ్ ఇస్తుంది. రెండవది మే అనేది భూమి మీద ఉండే వస్తువులు, భూమి మీద ఉండే ప్రదేశాలు, వాటి లోపలికి అనే దాని గురించి అంటే నేల మీద అనేదాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే పర్ అనేది పైన, పైన
చెట్టు మీద, ఇంటి మీద, ఇలాంటి వాటికి. పేడు పర్ బందర్ హై, ఘర్ పర్ బిల్లి హై, ఇలాంటి వాటికి ఈ పర్ అనే దాన్ని మనం వాడడం జరుగుతుంది. అలాగే హే అనేది భగవంతుడికి, యజమానికి, అలాంటి వారి కోసం. ఈ హే అనేది, అరే అనేది, అజి అనేది, ఈ మూడింటికి మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డాష్ ఇచ్చి ఉంటారు, దాని తర్వాత సెంటెన్స్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ డాష్ వచ్చి ఉంటుంది, దాని తర్వాత సెంటెన్స్ వచ్చి ఉంటుంది. మరి ఫస్టే డాష్ ఇస్తే వాక్యంలో ఈ మూడు తప్పితే ఇంకేమీ రావు. ఈ మూడిట్లో ఏది రావాలయ్యా అంటే అక్కడ మనం ఏదైనా యజమాని గురించి కానీ, ఏదైనా దేవుడు గురించి కానీ మాట్లాడుతూ ఉంటే హే అనేదాన్ని పెట్టాలి. మరి అరే అనేదాన్ని ఏందిరా అంటే మన స్నేహితులతో, సమాన వయసు కలిగిన వాళ్ళతో, లేక మనకంటే చిన్నవాళ్లతో అక్కడ ఆ వాక్యం గనక ఉంటే అరే అనేదాన్ని ఉపయోగించాలి. అజి అనేదాన్ని మనకన్నా వయసు పెద్దవాళ్ళని, గౌరవించదగ్గ వ్యక్తుల గురించి గనకైతే అజి అనేదాన్ని ఉపయోగించాలి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా ఏమిట్రా అంటే ఇక్కడ మీకు కొన్ని చెప్తున్నాను. కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఇవి. ఉదాహరణకి జన్మ, మృత్యు అని కొన్ని వర్డ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడరా అంటే డాష్ ముందర జన్మ అని ఉంటుంది. రామదారి సింహ దినకర్ జీ కా జన్మ అని చెప్పి ఇచ్చుంటాడు. ఆ విధంగా జన్మని ఇచ్చిన, మృత్యు అని ఇచ్చిన, ఇలాంటి ఇచ్చినప్పుడు డాష్ ఇచ్చి హువా అని ఉంటుంది, లేకపోతే హుయి అని ఉంటుంది. ఆ హువా అని కానీ, హుయి అని కానీ ఈ జన్మ, మృత్యువుకి సంబంధించి ఏదైనా ఆ సెంటెన్స్ కనుక అయితే దాని ముందర మే అనేది పెట్టండి. ఆ వాక్యం జన్మకు సంబంధించి కనుక అయితే ఆ వాక్యంలో జన్మ అనే వర్డ్ కనుక ఉంటే, లేకపోతే మృత్యు అనే వర్డ్ కనుక ఉంటే, ఆ సెంటెన్స్లో హువా అనే దాని ముందర డాష్ కనుక ఉంటే, లేదా హుయి అనే దాని ముందర డాష్ కనుక ఉంటే మే అనే దాన్ని పెట్టండి, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ డాష్ పక్కన అంటే ఇక్కడ డాష్కి పక్కన భాష అని కనుక ఉంటే, డాష్ పక్కన భాష అని కనుక ఉంటే కీ పెట్టండి. అలాగే ఇక ఒక్కటి చిన్న క్లూ ఎదురంటే కర్మ పక్కన. కర్మ పక్కన మామూలుగా ఇలా సెంటెన్స్ ఉంటుంది కదా, కర్మ పక్కన డాష్ కనుక ఉంటే అక్కడ ఆ డాష్ పక్కన ఇందాకే చెప్పాను నేను, ఆకి మాత్ర, ఏకి మాత్ర, ఈకి మాత్ర అని, దాని ప్రకారం ఫాలో అయిపోండి. రెండవది, కొన్నిసార్లు మనకి ఎందురా అంటే డాష్ పక్కన ఆకి మాత్ర, ఏకి మాత్ర, ఈకి మాత్ర కాకుండా ఊ అనేది ఉంటుంది ఒక్కోసారి. అంటే ఇలాగా ఇది కానీ ఇది కానీ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దానిని కూడా మనం స్త్రీలింగగా భావించి, మనిషి పేరైతే ఈజీగా కనుక్కుంటాం. మనిషి పేరైతే ఇప్పుడు రాజు అని ఉంది, దాంట్లో ఊకి మాత్రం ఉంది, కనుక్కోగలం రాజు అనేవాడు మగపిల్లవాడు అని. కానీ అలా కాకుండా ఏదైనా వస్తువులు, ఏదైనా ప్రదేశాలు ఇలాంటివి ఇచ్చారనుకోండి, అలాంటివి ఇచ్చినప్పుడు మనం అది స్త్రీలింగ, పుంలింగ అని కనుక్కోలేం. అలా కనుక్కోలేనప్పుడు ఊకి మాత్ర కనుక ఉంటే డాష్లో కీ అనేది పెట్టండి. అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాను. అదే వాక్యం చివర హోతీ హై, అలాగే హోనీ హై, హోనా హై అని ఇలా కనుక ఇస్తే అప్పుడు కూడా డాష్లో మే అనేదాన్ని పెట్టండి. వాక్యం చివర చాహియే వస్తే డాష్లో కో అనేదాన్ని పెట్టండి. ఇక డాష్కి ముందు అంటే ఈ డాష్కి ముందు ఓ అని కనుక వచ్చింది అనుకోండి, డాష్కి ముందు ఓ అని కనుక వస్తే అక్కడ ఆ డాష్లో కో అని కానీ, కేలియే అని కానీ మనం పెట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే డాష్ పక్కన ఒక పదం ఉంది. సపోజ్ చూడండి, ఇప్పుడు డాష్ పక్కన ఒక పదం ఉంది. డాష్ పక్కన ఏముంది? ఇక్కడ ఏక్ అని ఉంది.
డాష్ పక్కన ఒక పదం ఉండి ఆ పదం పక్కనే కనుక విభక్తి ప్రత్యయం ఉందనుకోండి, కానో కేనో సేనో ఇలా ఏదో ఒకటి ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు ఆ డాష్లో కే అనేది పెట్టాలి. ఆ డాష్లో కే అనేది పెట్టాలి. ఉదాహరణకి రామ్ డాష్ వియోగ్ మే సీత హై అని ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, ఆ డాష్ పక్కన ఏముంది, వియోగ్ ఉంది, వియోగ్ పక్కన ఏముంది, మే అని ఉంది. అంటే వియోగ్కి ముందర డాష్ ఉంది, వియోగ్ తర్వాత మే అని ఉంది, విభక్తి ప్రత్యయం ఉంది. విభక్తి ప్రత్యయం అంటే ఇక్కడ ఉండే పదాలు విభక్తి ప్రత్యయం ఉంది కాబట్టి ఆ డాష్లో కే అనేదాన్ని పెట్టాలి. అలాగే కర్త పక్కన నే పెట్టాలనేది ఇందాకే చెప్పాను. నే అనేది సకర్మక క్రియ అది అని. ఇద్దరి మధ్య మనం గనక కంపారిజన్కి వాడితే సే అనే దాన్ని వాడాలి. అలాగే సాధారణంగా ఇక్కడ నెంబర్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఎదురా అంటే కే అనేది వాడుతుంటాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి ఒకసారి, అది సింగులర్లో ఉందా ప్లూరర్లో ఉందా అనేది కూడా ఒకసారి గమనించుకోండి. ఇది నాన్న వీటికి సంబంధించి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు కొద్దిగా నోట్ చేసుకుంటూ వింటే గనక ఈ చిన్న చిన్న చిట్కాలే చాలు. ఇంతకు మించి డెప్త్లోకి అసలు గ్రామర్లోకి వెళ్ళడు. వీటిని బట్టి మనం కనుక్కోవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ ఉన్నది 3 కా కే కీ అని చెప్పి ఇక్కడ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో కా అన్న కే అన్న కీ అన్న మూడిటికి మీనింగ్ ఒకటే, యొక్క. మూడిటికి మీనింగ్ ఒకటే, యొక్క. మరి దీంట్లో కా వాడాలా కే వాడాలా కీ వాడాలా అని చెప్పి ఇక్కడంటే ఇది లెసన్ పేరు కాబట్టి సరే చెప్పేస్తారు అనుకోండి. అది ఏది వాడాలి అని చెప్పి మనం అనుకుంటాం. నెంబర్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏందిరా అంటే, వ్యక్తులు గనక అయితేనా, ఇందాక చెప్పాను నేను నెంబర్ దగ్గర సింగులరా ప్లూరలా అనేది కూడా గమనించుకోండి అని. ప్రాణివాచకాలు అప్రాణివాచకాలు అని 2 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డైరీ డాష్ ఏక్ పన్నా హై అన్నాం అంటే ఏంది, సింగులర్ ఒకటే. అలా కాకుండా దశరథ్ డాష్ ఏక్ పత్ని హై అన్నాను అనుకోండి, దశరథ్ డాష్ ఏక్ పత్ని హై అన్నాను అనుకోండి. పత్ని అనేది ఏంది, స్త్రీలింగం. ఏక్ అనేది ఏంది, సింగులర్. కానీ డాష్లో ఏం రావాలి, కే రావాలి. ఎందుకంటే ఇది ప్రాణివాచకం. దశరథుడు, ఆయన భార్య, వీళ్ళంతా ఏంది, ప్రాణివాచకాలు. అక్కడ ఏముంది, డాష్ పక్కన ఏక్ అనేది ఉంది కాబట్టి అక్కడ అలాంటి ప్రాణివాచకాల ముందు నెంబర్ గనక వస్తే అది సింగులర్ నెంబర్ అయినా సరే, అది ఏక్ కావచ్చు, దో కావచ్చు, పాంచ్ కావచ్చు, ఏదైనా కానీ ఆ డాష్లో కే అనేది రావాలి. అప్రాణివాచకాలు గనక అయితే ఇప్పుడు పన్నా, పన్నా అంటే ఏంటి, పేజీ, ఇలాంటివి గనక వస్తే అక్కడ సింగులరా ప్లూరలా చూసి దాన్ని బట్టి మనం కాకేకీలు పెడతాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది సింగులర్ అన్నప్పుడు కా అనేది మనం పెట్టాలి. ఇలాగే నాన్న నేను కొన్ని మీకు ఇక్కడ ఒకసారి మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోవడం కోసం కొన్ని సెంటెన్సెస్ని అయితే ఇస్తున్నాను. వీటిలో ఒక 2-3 సెంటెన్సెస్ గురించి నేను చెప్తాను. మిగతా సెంటెన్సులు మీరు ఒకసారి చేయండి, మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ రామ్ డాష్ రావణ్ కో మారా అని చెప్పి ఇచ్చాడు. రామ్ డాష్ రావణ్ కో మారా అన్నాడు. ఇక్కడ చూడండి, డాష్ ఎవరి పక్కన ఉంది, మొదటి పదం పక్కన ఉంది. సార్ అది కర్తన కర్మన మాకు ఎట్ట తెలుస్తుంది సార్ అనుకోవచ్చు. క్రియ మీద మీరు కనుక కౌన్ అని క్వశ్చన్ వేసారనుకోండి, కర్త బయటకు వస్తాడు నాన్న. క్రియ మీద కౌన్ అని క్వశ్చన్ వేస్తే కర్త బయటకు వస్తాడు. క్యా కిసే అని క్వశ్చన్ వేస్తే కర్మ బయటకు వస్తాడు. అసలు ఇక్కడ డాష్ మొదటి పదం పక్కన ఉంది అంటే ఇక్కడ
కర్త పక్కన డాష్ ఉందా, కర్మ పక్కన డాష్ ఉందా అని తెలుసుకునేదానికి మార అనే క్రియ పక్కన క్రియ మీద కౌన్ అనేయండి. కౌన్ మార ఎవరికి చంపారు? రామ్. కాబట్టి రామ్ అనేది చంపింది రాముడు కాబట్టి రాముడు కర్త. కర్త పక్కన డాష్ ఉంది. మార ఇది భూతకాలంలో ఉంది. సకర్మక క్రియ, ఇక తిరుగులేదు. ఇక్కడ నే అనేది రావాలి. అర్థమైపోయింది కదా. సురేష్ డాష్ రోటీ ఖాయి అని ఉంది. ఇక్కడ కూడా చూడండి, సేమ్ టు సేమ్. సురేష్ డాష్ రోటీ ఖాయి. ఇక్కడ కూడా ఖాయి భూతకాలంలో ఉంది. సురేష్ కర్త, కర్త పక్కన డాష్ ఉంది. సకర్మక క్రియ కాబట్టి నే రావాలి. అలాగే ఉసు నీలే కోట్ డాష్ లావో అన్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కోట్ అని కనుకుంటే ఒక లెక్క, కోట్ ముందర నీలే అని ఉంది. నీలే అంటే విశేషణం, విశేషణంతో కూడి వస్తే ఇంకొకటి అనమాట. రెండు ఉసు నీలే కోట్ డాష్ లావో. ఇక్కడ కానా కేనా కోనా అన్నాడు. నీలే అని కనుక లేకపోయి ఉంటే అసలు ఏమీ రావు. ఒక కోట్ లావో అని వచ్చుండేది, ఉస్కోట్ లావో అని. కానీ ఇక్కడ నీలే అని విశేషణాన్ని వాడాడు కాబట్టి కో అనేది పెట్టాలి. మీరు ఇలాగే ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి చూసుకొని ఆప్షన్ని చూసుకొని 3 ఆప్షన్లు ఏమున్నాయి, ఈ ఆప్షన్ వస్తుందా, ఈ ఆప్షన్ వస్తుందా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మొత్తం మీకోసం 22 వాక్యాల్ని మీ ముందు ఇక్కడ పెట్టడం జరిగింది. వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా ఆన్సర్ తెలియకపోతే కామెంట్లో పెట్టండి. దానికి నేను జవాబు మీకు నేను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్తో ఈ వీడియోస్ ఇంకా చాలామంది ముందుకు వెళ్తాయి. వాళ్ళందరూ కూడా చూసి మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే మంచి వీడియోలు రానున్న రోజుల్లో మీ ముందుకు రాబోతున్నాయి. ఈసారి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.